హాయ్ మాస్. సో ఈరోజు మనం తెలుగు ఇండస్ట్రీలో ద మోస్ట్ అవైటెడ్ ఫిలిం గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీలో ఈ ఫిలిం పోస్ట్ పోన్ అయిన సార్లు ఏ ఫిలిం పోస్ట్ పోన్ అయ్యి ఉండదు. ఆల్మోస్ట్ 12 టైమ్స్ పోస్ట్ పోన్ అయింది తెలుసా? సో ఆ ఫిలిం ఏంటనుకుంటున్నారా? హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీ అయిపోవడం వల్ల నాకు తెలిసి ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది ఆ ఫిలిం. ఒక ప్రొడక్షన్ హౌస్ ఇంతకాలం ఒక ఫిలిం గురించి కాచుకొని ఉందంటే చాలా గ్రేట్ విషయం అని చెప్పాలి. ఎందుకంటే మీకు ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవ్వచ్చు. రాజమౌళి గారు ఫిలిమ్స్ ఇన్ని ఇయర్స్ చేస్తారు కదా అని చెప్పేసి. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ పట్టింది 'హరిహర వీరమల్లు' కంప్లీట్ చేయడానికి. నాకు తెలిసి ఇంకా కంప్లీట్ అయిందో లేదో బట్ రిలీజ్ డేట్ అయితే మనకు అనౌన్స్ అయితే చేశారు. అండ్ రాజమౌళి గారి గురించి కూడా మీరు అడగొచ్చు. ఆయన అన్ని ఇయర్స్ ఫిలిమ్స్ చేస్తారు కదా! పవన్ కళ్యాణ్ ఎందుకు పాయింట్ ఔట్ చేస్తున్నారని చెప్పేసి. బట్ రాజమౌళి గారు సినిమా స్టార్టింగ్ అప్పుడే చెప్పేస్తారు. ఇన్ని ఇయర్స్ పడతది, లేదా ఆయన స్ట్రాటజీ అదే ఇన్ని ఇయర్స్ సినిమా తీయడం. కానీ పవన్ కళ్యాణ్ గారు 'హరిహర వీరమల్లు' స్టార్ట్ చేసినప్పుడు దానికి అనుకున్న బడ్జెట్ ఒకటి, అనుకున్న టైం పీరియడ్ ఒకటి. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్‌లో, పాలిటిక్స్‌లో, తర్వాత డిప్యూటీ సీఎం అయిపోయారు. సో, ఈ అన్నటిలో బిజీ ఉండడం వల్ల బడ్జెట్ ఒకటనుకుంటే ఇంకోటయింది. సో, 'హరిహర వీరమల్లు' స్టార్ట్ చేసినప్పుడు బడ్జెట్ 150 క్రోర్స్ అనుకున్నారంట. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న బడ్జెట్ చెప్తే షాక్ అయిపోతారు. 450 క్రోర్స్. సో, సినిమా ఎంతవరకు ఆడుతదో మనకు తెలీదు. బట్ పాజిటివ్ వేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్‌తో పాజిటివ్‌గానే ఎళ్తదని నేను అనుకుంటున్నా. బట్ ఒకవేళ కనుక ఎక్కడైనా సినిమా అటు ఇటు అయిందా? నాకు తెలిసినంత వరకు బికాజ్ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒక స్థానంలో ఉన్నారు. అండ్ ఆయన్ని చూసే కళ్ళు చాలామంది నెగెటివ్‌గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, పాజిటివ్ అయితే మనకేం ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఒక్కటి ఎక్కడైనా సినిమాలో మిస్ అయిందా? సో, వేల కళ్ళనేవి ఆయన మీద ఉంటాయి. అండ్ నెగెటివ్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అదందరికీ తెలుసు. సో, ఇఫ్ పాజిటివ్ వచ్చిందే అనుకుందాం. అంతా సక్సెస్‌ఫుల్‌గా అయిపోద్ది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి స్టెప్స్ ఏముంటాయో ఒకసారి మనం చూద్దాం. ఇఫ్ నెగెటివ్ వచ్చిందనుకోండి, ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి? యాక్చువల్‌గా ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. సినిమా స్టార్టింగ్‌లో డైరెక్టర్ ఒకళ్ళు. బట్ ఇప్పుడు డైరెక్షన్ కూడా ఇంకొకళ్ళు మారిపోయారనమాట మిడిల్‌లోకొచ్చిన తర్వాత. బికాజ్ పవన్ కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్ వల్ల. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్‌కి ఒక పాజిటివ్ టాక్ చాలు 1000 క్రోర్స్‌కి అలా ఎళ్ళిపోవడానికి. బట్ ఒకవేళ ఎట్టి పరిస్థితులైనా చిన్న సినిమా అటు ఇటు అయినా గానీ ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటో నాకు తెలీదు. 'హరిహర వీరమల్లు' మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా హై ఉన్నాయి. అలానే నెగెటివ్ చేయడానికి చూసేవాళ్ళు కూడా చాలా మంది హైలోనే ఉన్నారనమాట. సో, దీని మీద గాసిప్స్ జరుగుతున్నాయి. అండ్ ఆల్రెడీ 'హరిహర వీరమల్లు' రికార్డ్ బ్రేక్ చేసిందని మీకు చెప్పాను కదా! 12 టైమ్ పోస్ట్‌పోన్ అయ్యి. సో, హిట్ అయ్యి కూడా రికార్డ్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం జూన్ 12 వరకు ఆగాల్సిందే. సో, వి హోప్ పీఎస్‌పీకే నెవర్ అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అండ్ ఆయన ఫ్యాన్స్‌ని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు కాబట్టి చూద్దాం.